ఏపీ తెలంగాణ రాష్ట్ర మహిళా ఉద్యోగులు కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తీపి గుర్తులు నెమరు వేసుకున్నారు. వచ్చే నెల 3న కొత్త రాజధానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఏపీ ఉద్యోగులు. ఈ ఆత్మీయ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. హైదరాబాద్లో సచివాలయంలో ఎన్నో తీపి గుర్తులు, మరెన్నో జ్ఞాపకాలు. వచ్చే నెల 3 నుంచి ఏపీ సచివాలయం కొత్త రాజధానికి వెళుతోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నుంచి పాలన చేయడానికి ఏపీ ఉద్యోగులు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మహిళా ఉద్యోగుల ఆత్మీయ కలయిక ప్రస్తుతం మనకి ఇక్కడ కనపడుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యోగాలు చేసి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అన్న భావన ప్రతి ఒక్కరు ఇక్కడ కనపడుతుంది. వాళ్ళంతా కూడా ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఇప్పుడు కలిశారు. ఎందుకంటే హైదరాబాద్తో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఉద్యోగులతో ప్రస్తుతం మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, వచ్చే నెల 3 నుంచి పాలన చేయాలి. ఏదేమైనా ఏపీ నుంచి పాలన చేయడం అనేది ప్రధానంగా మారింది. ఇన్నేళ్ళు హైదరాబాద్ అనుబంధాన్ని ప్రధానంగా మీరు ఏ రకంగా చెప్తారో ఏంటి? విడదీయరాని బంధం అండి. రాష్ట్రాలుగా మేము విడిపోయాము, కానీ ఉద్యోగస్తులుగా మేము ఎప్పటికి కూడా ఒకటే అనేది మా భావన. అందుకే మేము ఈ సభ ద్వారా దాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో మేము ఈ సభను ఏర్పాటు చేశాము. మేము మనుషులుగా మాత్రమే విడగొట్టబడ్డాము, రాష్ట్రాలుగా విడగొట్టబడ్డారు. అంతే తప్పించి మనసులు అవన్నీ ఎప్పటికీ పెనవేసుకొని ఉంటాయి. మా రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవడానికి మేము కూడా అక్కడ ఆనందంగానే వెళుతున్నాము. కొంత మా కుటుంబ వ్యవస్థ అనేది కొంచెం విచ్ఛిన్నం అవుతుంది. అయినప్పటికీ కూడా మేము సంతోషంగానే మేము అందరం కూడా సిద్ధపాటు కలిగి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పనిచేయడానికి ముందుకు వెళుతున్నాం. అయితే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ని కూడా మేము 20-30 సంవత్సరాల అనుబంధాన్ని ఒక్కసారిగా మేము తెంచుకోలేము. అది ఎప్పటికీ ఎంతకాలం మేము జీవించి ఉన్నాం అంతవరకు ఇవి అన్నీ కూడా మాకు ఒక మధురమైన అనుభూతులుగా మా జీవితంలో మిగిలిపోతాయి. ఎన్నో ఏళ్ళు కలిసి పనిచేస్తారు. ఇప్పుడు కూడా ఫ్యామిలీ పరంగా కొంత హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు, విజయవాడ కొంతమంది వెళ్తున్నారు. ఈ డిస్టర్బెన్స్ మీరు ఏ రకంగా చెప్పదలుచుకున్నారు? డిస్టర్బెన్స్ అనేది అనుకోవడం లేదు. ఎందుకంటే మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత మా యొక్క క్యాపిటల్ అనేది అక్కడ నిర్ణయించబడుతుందని తెలుసు. దానికి ప్రకారంగా మేము సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీస్కి పిల్లల్ని చదువుల విషయంలో కానీ, భర్త ఉద్యోగం విషయంలో కానీ కొంత ఎడబాటు ఉంది. అంటే అది పర్మనెంట్గా ఉండదు. కొంత ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఆ ఎడబాటు అనేది ఉంది. కానీ దానికి కూడా మేము ప్లాన్ చేసుకుని మేము ముందుకు నడుస్తున్నాం. మనసులో కొంత బాధతో అక్కడికి వెళ్ళి డెఫినెట్గా ఉంటుందండి. మేము కూడా మనుషులమేగా. ఉద్యోగులు అంటే యంత్రాలు కాదుగా. మేము మనుషులమే. మాకు మనసు ఉంటుంది, మాకు కుటుంబాలు ఉంటాయి, మాకు ఆప్యాయతలు అనురాగాలు ఉంటాయి, స్నేహం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. సో ఆ పరంగా మేము అతిథులం అయితే కాదు. కాబట్టి మాకు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మేము అందుకే మా తెలంగాణ విమెన్ అసోసియేషన్ వాళ్ళని కూడా పిలిచి మేము ఒక ఆత్మీయ కలయిక అనేది ఏర్పాటు చేసుకున్నది కూడా దానికి నిదర్శనంగానే ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. మేడం మీరు చెప్పండి, అలాగే 2 రాష్ట్ర ఉద్యోగులు ఇన్నేళ్ళు కలిసి ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు విడిపోయే పరిస్థితి ఏర్పడింది. కొత్త రాష్ట్రం దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కొత్త రాష్ట్రంలో వాళ్ళు సంతోషంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు సర్వతోముఖ అభివృద్ధిలో వాళ్ళు తోడ్పాటు ఇతోధికంగా ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ సాధించలేనిది ఏమీ లేదు. ఈ స్నేహం ఎప్పటికీ కొనసాగుతుంది. వాళ్ళు భౌగోళికంగా విడిపోయిన మానసికంగా ఎప్పటికీ మాత్రమే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని మేము మనసావాచ కోరుకుంటున్నాము. 2 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రధానంగా మహిళా ఉద్యోగులు ఎంతో కాలంతో హైదరాబాద్తో పెనవేసుకున్న అనుబంధాన్ని ఒకసారిగా తెంచుకుని ఏపీకి కొత్త రాజధాని నుంచి పాలన చేయడానికి ప్రధానంగా వెళ్తున్నామని వారు అభిప్రాయాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా 4-5 రోజుల్లో అధికారికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పాలన ప్రారంభమవుతుంది. మిగిలిన శాఖలన్నీ కూడా 1 by 1 అక్టోబర్ నెలాఖరికి ఆ టైం కన్నా కొత్త రాజధానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఏపీ సచివాలయం నుంచి కెమెరా పర్సన్ అమర్తో ప్రసన్న, HM TV, హైదరాబాద్.